అయితే మనసులో 10 సార్లు నేను పద్మశాలి బిడ్డలందరూ కూడా నూలు పుట్టిన రోజుగా భావించి జంధ్యాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో శివనగర్ ప్రాంతానికి సంబంధించిన మార్కండేయ ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కుల బాంధవులందరూ కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు ఉత్సవాలు ఒకటే దినం రావడం మనం ప్రాశస్త్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కుల బాంధవులందరూ కూడా ఐక్యతతో ఒక సంవత్సరానికి ఒకరోజు ఆలయానికి, మార్కండేయుని ఆలయానికి తప్పకుండా రావాల్సిందిగా ఆ విధంగా తీర్చిదిద్దుటకు ఇవాళ అంకురార్పణ చేయడం జరిగింది. అండర్ రైల్వే గేట్ ప్రాంత వాసులందరూ కూడా 12 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మార్కండేయుని ఆలయం సమీపంలో అందరూ కూడా జంధ్యాధరణ చేసుకునే అవకాశం కలిగింది. ప్రతిసారి కూడా ఇది కొనసాగుతుంది. పొద్దున రోజు ప్రతి పండగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరో విషయం ఏంటంటే రేపటి రోజున కీలావరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ మన ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నిర్వహించుటకు అందరూ సమీకరించి అందరి ఆలోచన విధానం ఆధారంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు కట్టుబడి నిలబడదామని చెప్పి పద్మశాలిల ఐక్యత చాటుదామని చెప్పి తెలియజేస్తాం.